మనం పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని ప్రేమలు చూస్తూ ఉంటాం, కానీ చివరికి అన్ని ప్రేమలో కనిపించేది ఒకటే, స్వార్థం. ఏ స్వార్థం లేనిదే మా ఈ కన్న ప్రేమ. ఏంటి వెంకటరామయ్య, కొడుకు ఏం చేస్తున్నాడా ఏంటి? చదువు అయిపోయి ఉద్యోగం కోసం తిరుగుతున్నాడయ్యా. నీకేంటి వెంకటరామయ్య, ఉద్యోగానికి ఎదుకొచ్చిన కొడుకున్నాడు, రేపు ఉద్యోగం వస్తే నన్ను పలకరించావా లేదో? ఏంది అంత మాట అన్నారు? మిమ్మల్ని పలకరీకుండా ఉంటానయ్యా. సరే సరే. ఏరా వెంకటరామయ్య, కొడుకేం చేస్తున్నాడు? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. అన్నట్లు మర్చిపోయా వెంకటరామయ్య. స్వామి, వెంకటరామయ్య మర్చిపోయా, ఈ నెల బ్రహ్మాండంగా ముహూర్తాలున్నాయి. మీ మేనకోడలికి కొడుక్కి పెళ్లి చేసేయండి. ప్రాణం పోయే లోపు పప్పనం తిరిగిపోతా. పాపం మీ పిచ్చి పిల్ల బావనే నమ్ముకొనుంది. ఒకసారి నేను చెప్పేది ఆలోచించు వెంకటరామయ్య. బావా పాలు తీసుకో. ఏంటి, నేనంటే అంత ఇష్టమా నీకు? అదేంటి బావా అలా అంటావు? నువ్వంటే నాకు ప్రాణం. బావా ఒక నిమిషం. ఆ? 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు, ఒక్క జాబ్ కూడా రాలేదు. ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. లతా, వస్తున్నా బావా. ఇదిగో ఈ ఫైల్ లోపల పెట్టు. ఉద్యోగం వచ్చిందా బావా? వచ్చింది. డబ్బులు అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు? చెప్పు బావా, ఎంత అడుగుతున్నారు? చెప్పు. ఎంత అయితే నీకేంటి? ఎప్పుడు విసిగిస్తూనే ఉంటావు. నువ్వు కడతావేంటి? ఓ లోపలికి. ఏమైంది ఇడికి ఈరోజు? ఏమైందిరా? ఏమైందిరా గోపి? చెప్పురా, ఏమైందిరా? నా ఉద్యోగం నాకేం 2 లక్షలు అడుగుతున్నాను నాన్న. 2 లక్షలు అడుగుతున్నారా? ఎలాగోలా ఎద్దులు అమ్మేసి పిల్లోడికి ఉద్యోగం చెప్పియాలా. గోపి, జీతం వచ్చిందేరా? ఏమీ లేదురా, మందు
మందులు అయిపోయినాయిరా. పదరా స్కూల్కి టైం అయింది. రే గోపి మందులు అయిపోయి 3 రోజులు అయిందిరా. నైనా ప్రశాంత్ ఇట్రా నాయనా. రా నాయనా. నాన్న నీ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. రావద్దన్నాడా? గోపి మందులు అయిపోయి 3 రోజులు అయిందిరా. గొంతు మంటెక్కిపోతుందిరా. మందులు తీసుకురారా. సరే తెస్తాలే. ప్రతి చిన్న విషయానికి ఓ తెగ హైరాణ అవుతుంటావు. చిన్న విషయం ఏందిరా? గొంతు మంటెక్కిపోతుందిరా. ప్రాణం పోయేట్టుందిరా. ఒరే గోపి మందులు తీసుకురారా. వదులు. అన్నం తీసుకెళ్లి మావయ్యకి ఇవ్వు. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. నేను వెళ్ళినప్పటి నుండి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఏంటి బావా, మావయ్యకి మందులు తీసుకురావడానికి కూడా నీకు టైం లేదా? లత, కొత్తగా ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్ తీసుకున్నా. వచ్చిన డబ్బులన్నీ దానికి దొబ్బుతున్నా. కొత్తగా నాకు చిరాకు దొబ్బకు పో. లత, ఒక్క నిమిషం. ఈ రోజు నుంచి నాన్నకు అన్నం ఇందులో పెట్టు. ఇదిగో. ఒక్క నిమిషం బావా. నీకు చిన్నప్పుడు జ్వరం వస్తే మావయ్య నేను పక్కన పెట్టలేదు, తన గుండెల్లో పెట్టి చూసుకున్నాడు. ఒకటి చెప్పనా, ఈ రోజుటి ఆనందం రేపటి బాధ ఏది శాశ్వతం కాదు. ఒకటి గుర్తు పెట్టుకో బావా, మావయ్య ఉన్నవన్నీ అమ్మేసి నీకు ఉద్యోగం తెప్పించాడు. ఇప్పుడు నీ ఉద్యోగం, ఈ జీవితం అన్ని మావయ్య పెట్టిన భిక్షే. నన్ను క్షమించు మావయ్య, ఊపిరుండి కూడా ఊరుకునే పరిస్థితి నాది. ఈ పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. పిచ్చి పిల్ల, నిన్నటి వరకు నీలాగే బాధపడేవాణ్ణమ్మా. కానీ బాధ పెట్టేవాడికి బాధపడే హక్కు లేదమ్మా. ఈ లోకంలో ఏ తండ్రి అయినా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. కానీ తన కన్న తల్లిదండ్రులు బాగుండాలని ఏ కొడుకు కోరుకోడమ్మా. అది నా విషయంలో, నా కొడుకు విషయంలో జరిగిందమ్మా. ఆ రోజు మా నాన్నకు చేసిన పాపమే ఈ రోజు నాకు శాపమైందమ్మా. అయ్యో మావయ్య, ఏమైంది మావయ్య? మావయ్య, 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 లేవండి మావయ్య. మావయ్య, ఏమైంది మావయ్య? మావయ్య, మావయ్య, ఏమైంది మావయ్య? మావయ్య, మావయ్య. లత, ఇవన్నీ తీసి బయట పడేసేయ్. అమ్మ వద్దమ్మా, రేపు నాన్నకు జ్వరం వస్తే అక్కడనే కదా పడుకోబెట్టాలి. నాన్న, ఎందుకు నాన్న ఎప్పుడు నన్ను జాగ్రత్త జాగ్రత్త అంటుంటావు? బాధ్యత గల ప్రతి తండ్రి తన కొడుకు కడుపులో నుంచి జాగ్రత్తలు తీసుకుంటాడు నాన్న. ఏ తండ్రికైనా నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా? తనకంటూ ఓ వారసుడు వచ్చిన రోజే. రేపు పెద్దయ్యాక నేను నిన్ను వదిలేస్తే? కొడుకు ప్రేమ కొమ్మలాంటిది, 2 కాయలు కాస్తూనే వాలిపోతుంది. కానీ తండ్రి ప్రేమ చెట్టు లాంటిది, వానకి తడుస్తూ గాలికి భరిస్తూ ఎండలో కూడా వీలైనంత వరకు కొమ్మను కాయను కాపాడేది చెట్టు. అలానే కొడుకు తప్పులను క్షమిస్తూ చివరికి కొడుకు తండ్రిని వదిలేసిన తుది శ్వాస విడిచే వరకు తన కన్న ప్రేగు కోసం ఆరాటపడేదేరా కన్న ప్రేమ. అయినా నీకిప్పుడు అర్థం కాదులేరా. నీకంటూ ఒక కొడుకు పుడితే అప్పుడు అర్థమవుతుంది.
నన్ను క్షమించినాను, నేనే చంపుకున్నా, నేనే చంపుకున్నా. నన్ను క్షమించు నాన్న, నేనే చంపుకున్నా నాన్న, ఏ కొడుకు చేయని దౌర్భాగ్యపడి నేను చేశాను నాన్న. నిన్ను చంపుకున్నందుకు నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అలా అని తండ్రిని బాధ పెట్టిన ఏ కొడుకు బాగుపడేది లేదు.